కేసీఆర్కి భారీ షాక్. అయితే తెలంగాణలో టీడీపీఏ కనుమరుగైపోయింది అంటున్న తరుణంలో బీఆర్ఎస్ని పూర్తిగా కనుమరుగు చేయబోతుందా టీడీపీ అంటే ఏ సమాధానం వస్తుందో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. బీఆర్ఎస్ మొత్తం కూడా పూర్తిగా ఖాళీ అయిపోతూ వస్తుంది. ఏ రోజైతే టీఆర్ఎస్ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి కింద మార్చినప్పటి నుంచే దాని యొక్క పతనం మొదలైందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణని పూర్తిగా ఏలేసాం, ఇక్కడ అంతా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఇక పూర్తిగా ఇండియాని ఏలేదు మాత్రం ఓన్లీ కేసీఆర్ అన్నంత అహంకారానికి వాళ్ళైతే వెళ్ళారు. కానీ ఒకానొక టైంలో టీడీపీలో ఉండేటువంటి యొక్క ఎమ్మెల్యేలే పూర్తి సంఖ్య అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్లో. ఇప్పుడు కేసీఆర్కి భారీ షాక్ తగలబోతుంది అని చెప్పేసి అంటే ఏమంటారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. అయితే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్నాడు ఆయన 3-4 రోజుల నుంచి. బీఆర్ఎస్గా మార్చాక మాకేదో పతనం మొదలైంది అంటున్నారు, తెలంగాణ పదం తీసేసాక అదేం కాదు అని అంటాడు ఆయన. తర్వాత మీరు చెప్పినట్టుగా అసలు తెలుగుదేశం వాళ్ళు లేకుండా అసలు బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ ఉన్నాయండి? కేసీఆరే తెలుగుదేశం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎన్టీ రామారావు గారు భిక్ష పెట్టకపోతే రాజకీయ భిక్ష ఆయన ఎక్కడ ఉంటాడు? ఇన్ని 100,000 కోట్లు సంపాదించుకుంటాడా? ఈరోజు ఇట్లాగా ఒక ముఖ్యమంత్రి అయ్యి ఇంకా అహంకారం తెక్కకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న కూడా నోరు పడేసుకుంటున్నట్టున్నాడు ఆయన. ఏం చూసుకున్న అహంకారం అండి? ఇవాళ కేటీఆర్ అంటాడు 40% ఉంది, జగన్ ఎలా ఓడిపోయాడో అర్థం కావట్లేదు, బాధపడిపోతున్నాడు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే జగన్ ఉంటే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందక్కర్లేదనా, చెందదనా? అంటే అడిగేవారు ఎవరు ఉండరు, అడిగేవాళ్ళు ఉండరు. ఇప్పుడు చంద్రబాబు వచ్చేసరికి భయపడుతున్నారు. కానీ ఒక మంచి మాట అన్నాడులేండి, చంద్రబాబు నాయుడు గారిని మేము తెలంగాణకి రావద్దని చెప్పము, ఎందుకంటే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది కదా, వాళ్ళు మమ్మల్ని ఏం అనలేదు కాబట్టి ఇక్కడికి వాళ్ళు వచ్చే అంటే హక్కు ఉంది అన్నట్టే చెప్పాడు ఆయన. ఇంకొక మాట ఏమన్నారంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు, ఇక్కడంతా ఆయన పోస్టర్స్ ఉన్నాయి ఎక్కడ చూసినాను, కాబట్టి చంద్రబాబు నాయుడు నిధులు తీసుకొస్తే రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకి తీసుకొస్తే మేము సంతోషిస్తామంటున్నాడు. అంటే ఏంటి, మీకు చేతకాని వాళ్ళని ఒప్పుకున్నారా మీరు? అంటే చంద్రబాబు నాయుడు ప్రతిభను గుర్తించినట్టే కదా. నిన్నటి వరకు మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాడు అంటే పతనం అయిపోయాడు, తెలుగుదేశం పని అయిపోయింది అనుకున్నారు కదా. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు విశ్వాసం ఉంచారు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలరు అనే ఒక అభిప్రాయానికి వీళ్ళు వచ్చారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటో చంద్రబాబు నాయుడు గారే నిరూపించుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పొగిడారని. కరెక్టే, ఆయన ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారు? మేము చేసిన అభివృద్ధిని ఎవరు నాశనం చేయలేదు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ అన్నారు. తప్పులేదు అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే నాశనం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో మొత్తం అసలు అమరావతిని నామరూపాలు లేకుండా చెయ్యాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మంచిగానే చూసుకున్నారు. ఇకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? క్రాస్ రోడ్స్లో ఉంది బీఆర్ఎస్. ఓ పక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే నేను పదవిలోంచి తీసేస్తాము, నువ్వు నెలకంటా నీది ఉండదు, లేకపోతే 3 నెలల కంటా నీ ప్రభుత్వం ఉండదు అండం ఏంటండి? తప్పు కదా. సో అతను ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ కూడా, మీరు హామీ ఇవ్వండి మా ప్రభుత్వాన్ని పడగొట్టమని, అప్పుడు మీ ఎమ్మెల్యేలు నేను తీసుకోవడం మానేస్తానన్నాడు. ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకుందని చెప్తున్నామంటే నిన్నటి వరకు కాంగ్రెసే అనుకున్నారు అందరూ, కానీ ఈరోజు ఇక్కడ కొత్త అధ్యక్షుడు వస్తాడు తెలుగుదేశం పార్టీకి. మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చి వెళ్ళారో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అఖండ స్వాగతం దొరికిందో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఇక్కడ మేము మళ్ళా తెలంగాణలో పటిష్టం చేస్తాము, పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారో, అప్పుడు అందరూ కూడా తెలుగుదేశం వైపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే రేపొద్దున కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా మొదట తెలుగుదేశం, తర్వాత జనసేన. అందులో ఎటువంటి డౌటు లేదు మీకు. ఎందుకంటే తెలుగుదేశానికి ఉండే ఓటింగ్ ఎప్పుడూ ఉంది, ఆ 10%, 15% ఇప్పుడు ఇంకా పెరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్కి ఏదైతే వీళ్ళు ఓటింగ్ శాతం వచ్చింది అనుకుంటున్నారో, ఇవాళ కూడా కేటీఆర్ అన్నాడు మేము 21 సీట్లే మాకంటే ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్కి, 4 లక్షల చిల్లర ప్రజానీకం వాళ్ళకు ఓటు వేశారని. సో ఆ 4 లక్షల చిల్లరో లేకపోతే 40 లక్షల చిల్లరో అది డెఫినెట్గా తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతాది కొద్దో గొప్ప వాళ్ళు అంటే జనసేన ఇక్కడ అడుగు పెట్టే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి. రెండోది మీకు తెలంగాణలో 300 కాపులు ఎక్కువ ఉన్నారు.
అవును. సో అంటే మన జనాభా ప్రాతిపదికన తీసుకోవచ్చు, లేకపోతే విడిగా కూడా ఏ రకంగా చూసుకుని అలా చూసుకుంటే మనకి కమ్మవారంతా కూడా తెలంగాణలో వచ్చి నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ప్రతి చోట వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే వ్యవసాయం చేసుకోవడమో చేస్తున్నారు. కాబట్టి వృత్తి వ్యాపారాలనండి. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే కమ్మవారికి ఓన్లీ కమ్మవాళ్లే కాదండి, రెడ్లు వేస్తారు, బ్రాహ్మిన్స్ వేస్తారు, ఈవెన్ మిగతా అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేస్తారు, ముఖ్యంగా మీకు యువత వేస్తారు, ఇంకా ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు వేస్తారు. కాబట్టి మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా ఈరోజు తెలుగుదేశం మళ్ళా జవజీవాలు పొంది వాళ్ళు మళ్ళీ నిలిచిన అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా రేపొద్దున బీఆర్ఎస్కి పరాభవం తప్పదు. అసలు బీఆర్ఎస్ అనే పార్టీని భూస్థాపితం చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎవరు చేయక్కర్లా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే భూస్థాపితం చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు అనుకోండి, ఇంకా హరీష్ రావుతో ఉండే కొద్దో గొప్ప ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. గతంలోంచి 2.5 సంవత్సరాల క్రితమే అసలు హరీష్ రావు బీజేపీకి వెళ్ళిపోతారని అప్పుడు చాలా ప్రచారం వచ్చింది, ఆయనతో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని. కాబట్టి కొద్దో గొప్ప ఆయనకు ఉండే పర్సంటేజ్ ఆయనకు ఉంటుంది కదా, ఎందుకంటే హరీష్ రావు నిన్న ఇవాళ పార్టీలో లేరు. ఆయన మొదటి నుంచి మేనమావతో ఉన్నారు. తర్వాత వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా కూడా ఆయనకి రాజకీయంగా ఆయనతో మెసిలాడు ఆయన. కాబట్టి ఆయనకి ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే కేటీఆర్ కంటే కూడా ఎక్కువ చాణక్యని తెలుసు ఆయనకి. కేటీఆర్ అంతా కూడా ఈ 14 ఏళ్లలో నేర్చుకున్నదే తండ్రితో ఉండి. కొంచెం ఈయన పాలిష్డ్ కాదు, అంతే తేడా. కాబట్టి ఆయనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మేనమావకి ఎట్లా చెక్ చెప్పాలో నన్ను అడిగితే కేసీఆర్కి తండ్రికి చెక్ చెప్పే ధైర్యం ఉండదు. కేసీఆర్కి నేను వారసుడిని అనుకుంటాడు ఈయన, కానీ కేటీఆర్ చెక్ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందండి. కేసీఆర్ ఏం చేస్తాడో చూడాలి. కేసీఆర్ ఇంకా అహంకారం దిగలేదు. మహారాష్ట్ర రైతులు నేను ఓడిపోయానని బాధపడ్డారు, నేను కావాలనుకున్నారు, కేంద్రంలో అసలు నేను ప్రధానమంత్రిని కావాల్సిన వాడిని అంటూ ఏదో చెప్పుకున్నాడు. ఇంకా అంటే ప్రధానమంత్రిని అవుదామని ఆయన అనుకుంటున్నాడు, పార్టీలు అనుకోలేదు. వేరేస్ పార్టీలు అనుకున్నాయి చంద్రబాబు విషయంలో. గతంలో ప్రధానమంత్రిని చేయాలనుకున్నారు, ఆయన వద్దన్నాడు. నాకు నా రాష్ట్రం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యం అన్నారు. అప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది. అయితే మొన్నను ఇండియా వాళ్ళు అడిగారు, ఇండియా కూటమి, మీరు రండి ఉప ప్రధానమంత్రి ఇస్తామని. కానీ ఈయన ఆలోచించుకుంటాడు కదా, ఇప్పుడు ఏమండి ఒక పార్టీ వాళ్ళు పిలిస్తే వెంటనే ఏదో పదవి కాదు కదా ముఖ్యం, ఈయనకు ఉండాల్సిన అంటే ఏది కావాలి ఏది వద్దు నిర్ణయించుకునే అధికారం ఆయనకుంది. కాబట్టి ఆయన అన్నీ ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించి, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పిలిచిందని వెళ్ళిపోయారు అనుకుందాం, కాంగ్రెస్కి వచ్చింది 100 సీట్లు, మిగతా పార్టీలు కూటములంతా కలిపి మిగతా సీట్లు వచ్చాయి. వేరేస్ ఇక్కడ 240 సీట్లు సాలిడ్గా బీజేపీకి ఉన్నాయి. కాబట్టి బీజేపీ కూలిపోయే అవకాశం తక్కువ. అక్కడ ఒక పార్టీ 2 పార్టీలు వెళ్ళిపోయినా కూడా ఆ పార్టీకి ఏమీ దిక్కు ఉండదు. ఈయన వెళ్ళి చేరితే ఒకవేళ వాళ్ళు కనుక అదే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తారండి. లాంగ్ రన్లో ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించకుండా చంద్రబాబు లాంటి ఒక రాజనీతిజ్ఞుడు ఉండరు కదా, ఆయనకు తెలిసి ఏం చేయాలి ఏం చేయక్కర్లేదని. కానీ కేసీఆర్కి అది లేదండి. అంటే రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఆయనకి రాజనీతి తెలియదు. ఎంతసేపు ఏదో పెద్ద గొప్పగా మాట్లాడాను అనుకోవడం, చంద్రబాబుని ఎంత ఘోరంగా తిట్టాడంటే అసలు చాలా అది బాగలేదండి వినటానికి కూడా. ఆయన అహంకారాన్ని మనం చూస్తే అసలు చంద్రబాబు నాయుడిని అలా తిట్టడం ఏంటండి ఆయన, అసలు ఆయన ఏంటనుకుంటున్నాడు ఆఫ్టర్ ఆల్. అసలు కేసీఆర్ తెలంగాణకు తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ఉనికి లేకుండా చేసుకున్నాడు, ఆయనే చేసుకున్నాడు. ఈరోజు ఎవరైనా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు కేసీఆర్ లేడని ఎవడైనా బాధపడ్డాడు ఒక్కడైనా? ఆయనకి ఎక్కడ పోయిందంటే అసలు సీట్లన్నీ ఎక్కడ పోయాయి మీకు? ఊళ్ళల్లో పోయాయి, గ్రామాల్లో పోయాయి. గ్రామాల్లోనే ఆయనకు పట్టు ఉండాలి. ఎందుకంటే రైతు బంధు ఇచ్చానంటాడు, తెలంగాణ ప్రజలు అంటాడు, తెలంగాణ ఉద్యమం అంటాడు, దళిత బంధు అంటాడు. ఎక్కడుంది ఉద్యమం? ఎక్కడి నుంచి వస్తుందండి? గ్రామాల్లోంచే కదా పుట్టుకొస్తుంది, సిటీలోంచి రాదు ఉద్యమాలు, ఎప్పుడు అవసరం లేదు. సిటీ అనేది భిన్న మతాలు భిన్న సంస్కృతుల కలయికది, భిన్న భాషల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళు ఉద్యోగం చేసుకున్నావా లేదు, ఉపాధి దొరికిందా, ఇవాళ మనం రోజు గడుపుకున్నావా అని ఉంటారు. ఇక్కడ అన్ని రకాల ఉద్యోగస్తులు ఉంటారండి, అన్ని రకాల వ్యాపారాలు నడుస్తాయి. కాబట్టి ఇక్కడ ఒకరితో ఒకరు కొట్లాడుకోవటానికి చూసుకోరు. ఎట్లా మనం ఐకమత్యంగా ఉంటూ ముందు పని చేసేసుకుని మన రోజు గడుపుకుందామా అనుకుంటారు. కానీ గ్రామాల్లోనే కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, లేకపోతే ప్రాంతాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అక్కడే ఉంటాయి. కాబట్టి అటువంటి గ్రామాల్లో ఆయన ఈరోజు ఓట్ బ్యాంక్ తెచ్చుకోలేదు. ఆయన
మీరు ఆయన గెలిచిందంతా కూడా సిటీలో గెలిచాడు. సిటీలో ఎందుకు గెలిచాడు? వీళ్ళకి అవసరం లేదు రాజకీయాలు. ఇక్కడ కూడా మీకు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఆ రోజు వాళ్ళందరూ కూడా హోటల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేశారని మనం చదివాం. ఉన్న హాలిడేని రెస్టారెంట్స్కి వెళ్ళి దే ఎంజాయిడ్ దేర్ హోల్ డే అని. కాబట్టి ఈ వచ్చిన ఓటింగ్ శాతం కూడా సర్లే ఎవరికేస్తే ఏంటి అనుకుని కేసీఆర్కి వేసి ఉంటారు అంతే. టీఆర్ఎస్ ఉంది కాబట్టి. అదే తెలుగుదేశం ఉంటే ఆ రోజు తెలుగుదేశానికే పడి ఉండేవా ఓట్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆయన భ్రమల్లో ఉన్నారండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నాడు. నాకు 40% వచ్చేసింది, అసలు నేను ముఖ్యమంత్రిని అవ్వాల్సింది 10%లో పోయింది, నేను సంక్షేమాలు ఇచ్చాను అంటాడు. సంక్షేమం నీతో పుట్టలేదు నాయన, తెలుగుదేశం పుట్టినప్పుడే పుట్టింది అంటే ఆయనకు అర్థం కావట్లా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షేమం ఈరోజు బాబు గారు ఇస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా. కాబట్టి అక్కడ ఆయన రైతు బంధు ఇచ్చాడు, ఆయన కలిసి వచ్చిందా? రైతు బంధు ఎవరికి ఇచ్చుకున్నావు నువ్వు? నిజంగా అవసరమైన వాడికి ఎంతమందికి ఇచ్చావు నువ్వు? అందుకని ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదండి, వాళ్ళకి తెలుసు. ఈ రాజకీయ నాయకులే తెలివిగా ఆలోచించాలి. వాళ్ళు భ్రమల్లోంచి బయటపడి కాదు నన్ను ప్రజలు వద్దనుకున్నారు అని ఈయన అనుకుని అహంకారం తగ్గించుకోవాలి. అహంకారంతో ఓడిపోలేదని కేటీఆర్ అన్నాడు. అది పాపం అవివేకం, అది నన్ను అడిగితే. అహంకారపూరితంగా ప్రవర్తించడం వల్లే 5 ఏళ్ళు ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అక్కడ 5 ఏళ్ళు ఆయన ప్యాలెస్లో పడుకున్నాడు, పరదాలు కట్టుకున్నాడు, చెట్లు నరికాడు. ఈయనేమో తాగి పడుకున్నాడు, ఈయన ఎవరిని కలవలేదు. అందుకని ఓటమి చవి చూశారు. కాబట్టి ఇప్పటికైనా ఈయన ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పార్టీ పతనానికి సిద్ధంగా ఉందని గుర్తించాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా 2029 కల్లా అసలు బీఆర్ఎస్ అనేది పూర్తి ఖాళీ అయిపోతుందేమో, టీడీపీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుందేమో అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. చూద్దాం జరుగుతుంది. నమస్తే.